మీ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా పనిచేయాలి అంటే, ఒకటి మాత్రం ఇంపార్టెంట్. కాన్షియస్ మైండ్‌కి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్న తేడా అనేది చాలా క్లియర్‌గా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా నేరో డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానిని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు కూడా చాలామంది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. క్లియర్‌గా చెప్పాలి అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మన లైఫ్‌లో మన జీవితానికి ఉన్నతంగా ఎదగడానికైనా లేదంటే మీ లైఫ్‌ని డౌన్ చేయడానికైనా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది. దానికి మనం ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తామో అలాంటి అవుట్‌పుట్టే ఇస్తుందని మనం చాలా వీడియోల ద్వారా చెప్పుకున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది ఏంటంటే నెగెటివ్ విషయాలు మాట్లాడకూడదు, వద్దు, వద్దు అంటూనే ఎప్పుడూ కూడా మాట్లాడే ప్రతీదీ నెగెటివ్ విషయం అయి ఉంటుంది. అది కూడా ఎస్పెషల్లీ ఆరోగ్యం గురించి. ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయంటే, వాళ్ళ మాటలు ఎలాగుంటాయంటే, నేను అనారోగ్యంగా ఉన్నాను అని ప్రతిసారి దగ్గరలో ఉన్న వాళ్ళకి లేదంటే ఫ్రెండ్స్‌కి చెబుతూ వాళ్ళ యొక్క సానుభూతి పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు. పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో ఉన్న ప్రాబ్లమ్‌ని ఎదుటి వ్యక్తికి చెప్పుకుంటే ఏదో సానుభూతి దొరుకుతుందో, ఏదో ఉపశమనం అందుతుందో అని ఫీల్ అవుతూ అదే నెగెటివ్ మాటల్ని పదే పదే చెప్పడం వల్ల మీరు అలాంటి నెగెటివ్ ప్యాటర్న్స్‌నే అట్రాక్ట్ చేస్తారు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఒక విషయం గనక అర్థం చేసుకుంటే మనం మాట్లాడే మాట పదే పదే అదే మాట్లాడుతూ ఉండడం వల్ల, మనం మాట్లాడే విధానంలో ఆ మాటలనేవి భాగంగా మారిపోతాయి. అంటే ఒకే మాటని పదే పదే చెప్తూ ఉంటే, మీరు కాన్షియస్‌గా కానీ, సబ్‌కాన్షియస్‌గా కానీ ఆటోమేటిక్‌గా మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అదే అయ్యి ఉంటుంది. ప్రత్యేకంగా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండానే. అందుకే ఆ మాట్లాడేదేదో పాజిటివ్‌గా మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా అదే మీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోతుంది. చాలా సందర్భాలలో నా క్లాస్‌లో కానీ, కొన్ని వీడియోస్ ద్వారా కానీ నేను చెప్పేదేంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ ఆలోచించే ప్రతి ఆలోచన ఆచితూచి ఎరుకుతో ఉండాలి అని చెప్తూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అదేంటి ప్రతి మాటని ఎలాగా ఎరుకుతో ఉంటూ ఆలోచిస్తాం, ఎరుకుతో ఉంటూ మాట్లాడతామని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ రోజులో మాట్లాడే ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు అన్నీ కొత్తగా ఉండవు. మాక్సిమం అన్నీ కూడా ఆల్రెడీ మీ లోపల రిజిస్టర్ అయినవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే అవే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త మాటలనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ఎటువంటి ఆలోచనల్ని సేమ్ ప్యాటర్న్స్‌ని రిపీట్ చేయాలా అన్న విషయం మీ ఆలోచనలు, మీ మాటల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ యొక్క ముఖ్య సూత్రం అంటే ఒక మూలం ఏంటంటే, మీ దృష్టి ఎటు వెళ్తుందో మీ ఆలోచన, మీ శక్తి అటువైపే ఫ్లో అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మీ దృష్టి, మీ ఆలోచన ఎటువైపు వెళుతుందో మీ యొక్క ఎనర్జీ అనేది అటువైపే ఫ్లో అవుతుంది. కాబట్టి మీ దృష్టిని, మీ ఆలోచనని మంచి దాని వైపు, మీకు కావలసిన దాని వైపు మరల్చడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక్కటి చాలు. మీరు ఈ విధంగా గనక అలవాటుగా మార్చుకున్నారు అంటే, మీకు వచ్చే ఫ్లో, మీ ఎనర్జీ అంతా కూడా మీకు కావలసిన దాని వైపే వెళుతుంది. ఇది చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో 3 విషయాల పైన దృష్టి పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ 3 వైపులు ఉంటుంది. అదేంటంటే 1 మాట్లాడడం ద్వారా, 2 ఆలోచించడం ద్వారా, 3 యాక్షన్స్ తీసుకోవడం ద్వారా. నిజంగా చెప్పాలి అంటే ఈ 3 అంటే మాట్లాడేది, ఆలోచించేది, మీరు తీసుకునే యాక్షన్ అనేది గనక ఒక కరెక్ట్ అయిన దిశలో ఉంటే, మీరు దేనినైనా ఆకర్షించగలరు. మీరు దేనినైనా అట్రాక్ట్ చేయగలరు. అది మంచైనా, చెడైనా. గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచన కరెక్ట్‌గా ఒక పాజిటివ్ వైపెళ్ళిందా? మీ మాటలన్నీ కూడా పాజిటివ్ వైపు ఉన్నాయా? మీరు తీసుకునే యాక్షన్ అంతా ఒక పాజిటివ్ వైపు వెళ్ళిందా? ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది రిజిస్టర్ అయ్యి, మీకు కావలసిన దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. సింపుల్‌గా వైస్ వెర్సా. అంటే మీ ఆలోచనలన్నీ, మాటలన్నీ, యాక్షన్స్ అన్నీ నెగెటివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మీరు నెగెటివ్స్‌నే అట్రాక్ట్ చేస్తారు. ఆ విషయం కూడా మర్చిపోవద్దు. కాబట్టి మీ యాక్షన్స్, మీ మాటలు, మీ ఆలోచనలు ఎటువైపు ఉండాలో అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే కాన్షియస్ మైండ్‌తో
అప్పుడప్పుడు చెప్పేది పెద్దగా ఎఫెక్ట్ ఉండదేమో గానీ, రెగ్యులర్‌గా సేమ్ ప్యాటర్న్స్ రిపీటెడ్‌గా చెప్పుకోవడం అనేది సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యిందా, అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి ఉపయోగపడేది. మరి అదే సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ అంటే కూడా. మరి అలాంటి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎటువంటి యాక్షన్స్ ఇవ్వాలి, ఎటువంటి ఆలోచనలు ఇవ్వాలి, ఎటువంటి మాటలు చెప్పాలి అన్నది ఎవరికి వాళ్ళే ఒక్కసారి అర్థం చేసుకొని ఫాలో అయితే సరిపోతుంది. క్లియర్‌గా చెప్పాలి అంటే మేనిఫెస్టేషన్ అనేది ఏదో ఈ మధ్యన పుట్టిందంటే కాదది. వేదాలు, పురాణాలు ఉన్నప్పటి నుంచి ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఋషులు కూడా ఈ మేనిఫెస్టేషన్ అంటే తపస్సు చేస్తూ అంటే వాళ్ళకి కావాల్సింది భగవంతుడిని, వాళ్ళకి కావాల్సిన ఇష్టదైవాన్ని కావాలి అని కోరుకుంటూ తపస్సు చేసి ఎన్నో శక్తులు సంపాదించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేవారు. అవునా? కాదా? అంటే దానిని కూడా మేనిఫెస్టేషనే అని అంటారు. సింపుల్‌గా చెప్పాలి అంటే మన భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని కేవలం ఆలోచనల ద్వారా, మాటల ద్వారా మీకు నచ్చినట్టుగా నిర్మించుకోవచ్చు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దానిని మీరు మేనిఫెస్టేషన్ అంటారా? దానిని మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ అంటారా? అది మీ చాయిస్. ఎలాగన్నా చేయండి. కానీ దానికి ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ మాత్రం సేమ్. కరెక్ట్ అయిన పాజిటివ్ ఆలోచనల ద్వారా, కరెక్ట్ అయిన పాజిటివ్ మాటల ద్వారా, కరెక్ట్ అయిన పర్ఫెక్ట్ యాక్షన్ ద్వారా. ఇవి కరెక్ట్‌గా తీసుకున్నారు అంటే, అంటే ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటూ, మాటలు కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా యాక్షన్ కూడా కరెక్ట్‌గానే వెళుతుంది మీకు నచ్చినట్టే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి. ఎలా ఉంటదంటే చాలామంది వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయంటే, అనవసరమైన విషయాన్ని కూడా ఎక్కువగా నెగెటివ్‌గా ఆలోచిస్తూ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటి లేదంటే అప్పటికి 50 ఏళ్ల దగ్గరికి రీచ్ అవుతున్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏదో ఒకటి నాకు ఆ నొప్పి, ఈ నొప్పి అని వాళ్ళతో వీళ్ళతో చెప్తూ ఉంటారు. అతి కొద్ది రోజుల్లోనే వీళ్ళు కూడా అటువంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? మీ మాటలు కాదా? మీ ఆలోచనలు కాదా? ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చినా, 70 ఇయర్స్ వచ్చినా వాళ్ళు ఎప్పుడు నాకేంటి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నిజంగా వాళ్ళు పెద్దగా ఎక్సర్‌సైజులు చేయరు. పెద్దగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోరు. ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటారు. పెద్దగా వర్కౌట్‌లు కూడా చేయరు. కానీ వాళ్ళ ఆలోచనలు అంటే నాకేంటి నేను చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా, హెల్తీగా ఉన్నాను అని చెప్తారు. అలాగే ఉంటారు కూడా. గుర్తుపెట్టుకోండి. అంటే మనం చెప్పుకునే మాటలు మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ పాజిటివ్ మాటలు మన ఫేస్‌లో, మన మొహంలో ఒక గ్లోను కూడా తీసుకువస్తాయి. ఇది అక్షర సత్యం. నమ్మండి. ఎందుకంటే మన మాటలే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి అంటే మన నమ్మకాలు, మన బిలీఫ్స్ ఏదైతే నమ్ముతామో అదే మన జీవితాన్ని మారుస్తుంది అన్న విషయం అక్షర సత్యం. ఎప్పుడైతే మీరు పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా మంచి విషయాలే మాట్లాడుతూ మంచిగానే మీకు మీరు ఫీల్ అవుతున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ ఆరా అనేది కూడా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ పాజిటివ్‌తో నిండిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ పరిస్థితులు కూడా పాజిటివ్‌గా, మంచి కాన్ఫిడెంట్‌గా, మంచి సంతోషంగా, మంచి హెల్తీగా ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అదంతా కూడా మీ బాడీ పైన, మీ ఫేస్ పైన, మీరు చేయబోతున్న పనుల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. అది కేవలం మీరు మాట్లాడే మాటల వల్ల మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ అండి. కాన్షియస్ మైండ్‌తో ఏది చేసినా పెద్దగా ఎఫెక్ట్ చూపించదేమో కానీ, రిపీటెడ్‌గా మాట్లాడుతూ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి గాని అవి ఇచ్చారనుకోండి, ఆ ప్యాటర్న్స్, ఆ నెగెటివ్ ఆలోచనలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాకపోతే దానిని పాజిటివ్‌గా ఉపయోగిద్దాం. అంటే పాజిటివ్ విషయాల్ని రిపీటెడ్‌గా చెప్పుకొని సబ్‌కాన్షియస్ మైండ్‌ని కరెక్ట్‌గా అంటే సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుందాం. 100% ఇది సక్సెస్ అవుతుంది. నమ్మండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.